డాక్టర్ గారు, నాకు డోనర్ ఏరియా లేదు, నాకు విగ్ పెట్టుకోవడం ఇష్టం లేదు, నాకు గుండు చేసుకోవడం కూడా ఇష్టం లేదు, నాకు నెత్తి మీద హెయిర్ కావాలి అంటే ఏదైనా సొల్యూషన్ ఉందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1900 hair transplant surgeries passionately and still counting. బయోఫైబర్ అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ హెయిర్ అన్నమాట. ఇది కనుక మనం ఇంప్లాంట్ చేసుకుంటే తప్పకుండా మళ్ళీ మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ అనేటువంటిది మీరు పొందవచ్చు. కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇది న్యాచురల్ హెయిర్ కాదు. సో ఇది ఇంప్లాంట్ చేసినా కూడా మీరు కట్ చేసుకోలేరు. ఒకవేళ మీరు కట్ చేసుకున్నారు అంటే అదేం గ్రో అవ్వదు, అక్కడికి కట్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఇది మన బాడీలో మనం ఇంప్లాంట్ చేసే ఫారిన్ బాడీ కాబట్టి మన బాడీ ఎంతో కొంత దాన్ని రిజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే ఒక సటిల్ లెవెల్లో ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది తల మీద ఉండనే ఉంటుంది. సో అప్పుడప్పుడు మీకు ఆ ఏరియాలో చిన్న చిన్న కురుపులు రావడం కానీ, కొంచెం దురద పెట్టి అక్కడ క్రస్టింగ్ ఫామ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ బయోఫైబర్తో ఇంప్లాంట్ చేసిన హెయిర్ కూడా సపోజ్ 100 హెయిర్ ఈరోజు ఇంప్లాంట్ చేస్తాను అనుకోండి, 1 ఇయర్ లోపల అట్లీస్ట్ 10% హెయిర్ అనేటువంటివి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2వ సంవత్సరానికి ఇంకో 10%, 3వ సంవత్సరానికి ఇంకో 10%, అట్లా 3 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఈ పెట్టిన 100 కాస్త 70 హెయిర్గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అటువంటప్పుడు ఫస్ట్ ఇయర్ పెట్టిన తర్వాత మేబీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఇంకొంచెం టచ్అప్ లాగా ఇంకా కొన్ని హెయిర్ మళ్ళీ ఇంప్లాంట్ చేయవలసి ఉంటుంది. మరి ఈ బయోఫైబర్ తలంతా ఇంప్లాంట్ చేసుకోవచ్చా అంటే, తలంతా ఇంప్లాంట్ చేసుకోవాలంటే ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ నేను సజెస్ట్ చేయను. ఒకవేళ తప్పదు, నాకు నిజంగా అలా కావాలి, అలా ఉంటేనే నాకు నిద్ర పడుతుంది అని గనక మీరు అనుకున్నారంటే తప్పకుండా అలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేను ఈ బయోఫైబర్ ఇంప్లాంట్ ఎప్పుడు చేస్తాను అంటే, ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటాము, ఒక సెషన్ అయిపోయి ఉంటుంది, 2వ సెషన్ చేసేటప్పుడు వాళ్ళకి డోనర్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు దొరికినన్ని హెయిర్ వాళ్ళ బాడీ నుంచి కానీ స్కాల్ప్ నుంచి కానీ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి ఇంప్లాంట్ చేస్తాము. చేసిన తర్వాత ఆ ఎంటీ ఏరియాస్లో వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ SMP స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ ఉంది, లేదా హెయిర్ ఫైబర్ వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి హెయిరే కావాలి అన్న పట్టుదల ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో నేను బయోఫైబర్ అనేటువంటి సజెస్ట్ చేస్తాను. అటువంటిప్పుడు తలంతా మనం బయోఫైబర్ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ ఏరియాల్లో మాత్రం ఇంప్లాంట్ చేస్తే సరిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో బయోఫైబర్ వాడడం అనేటువంటిది చాలా అడ్వైజబుల్. అంతేగాని తల మొత్తం ఇంప్లాంట్ చేయాలి అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది, కురుపులు వచ్చే అవకాశం కొంచెం పెరిగిపోతుంది. ఎవరికైనా డోనర్ ఏరియా లేదు అయినా కూడా నాకు తల మీద జుట్టు కావాలి అని అనుకుంటున్నారంటే తప్పకుండా బయోఫైబర్ని ట్రై చేయొచ్చు.